హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో జస్ట్ ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఇంటర్వ్యూ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి చూడండి అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నాబార్డ్కి సంబంధించి మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అటువంటి నాప్ఫిన్స్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్కి సంబంధించి ఫీల్డ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ చూడండి 29th June వరకు అయితే టైం ఉంది. అండ్ మనకి బెంగళూరు లొకేషన్లో కూడా ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఏపీకి సంబంధించి మనకి ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు డైరెక్ట్గా అప్లై చేయడానికి సంబంధించి ఇలా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఎలిజిబుల్. మనకి ఏజ్ లిమిట్ కూడా మినిమం 18 నుంచి 33 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి జస్ట్ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. లైక్ మీ ఫస్ట్ నేమ్ ఏంటి అండ్ మీ లాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో తర్వాత కేవైసీ కోసం మీ యొక్క పాన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇక్కడ మనకి దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇంకా మనకి ఓటర్ ఐడి అని చెప్పేసి రేషన్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. సో ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ ఇచ్చాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో +2 అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర సో మీరు ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనది తెలుగు కాబట్టి ఇక్కడ లాస్ట్లో మనకి తెలుగు అని చెప్పేసి ఉంటుంది, తెలుగు సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇంకా మీరు వేరే లాంగ్వేజ్, సో తెలుగుతో పాటు ఇంకా మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇంకా మీకు హిందీ, ఈ విధంగా మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ అన్ని కూడా ఇక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఇక్కడ 0 అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఇది కూడా 0 అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇక్కడ కూడా సో మీరు 0 అని చెప్పేసి ఇవ్వాలి. అండ్ మనకి మంత్స్ దగ్గర కూడా 0 అని చెప్పేసి ఇచ్చేసేయండి. నోటీస్ పీరియడ్ దగ్గర మాత్రం ఇమీడియట్ అని చెప్పేసి పెట్టండి. సాలరీ దగ్గర కరెంట్ సిటీసీ మనము ఫ్రెషర్స్ అయితే మాత్రం 0 అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇది కూడా 0 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి, అదేంటి కూడా క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని ఎలిజిబుల్ మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు, కంప్లీట్లీ ఫ్రీగానే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఇక్కడ ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారనమాట. ప్రజెంట్ మనకి ఇక్కడ నాబార్డ్కి సంబంధించి నాప్ఫిన్స్ అనేది ఒక సబ్సిడరీ ఆర్గనైజేషన్ అనమాట. అందులో మనకి ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశే కాకుండా మనకి వివిధ స్టేట్స్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నారో తప్పనిసరిగా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. The customer service officer's primary job role is addition of customer and increasing sustainable portfolio for the branch. అంటే ఈ యొక్క ఏదైతే నాప్ఫిన్స్కి సంబంధించి బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్కి మీరు కొత్త కస్టమర్స్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా CSO is to identify new business locations, కొత్త బిజినెస్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడము అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేయడము,
అంతేకాకుండా వాళ్ళ నుంచి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, అంటే మనము ఇక్కడ ఏం చేయాలంటే ఎవరైతే బ్యాంక్కి దగ్గర లోన్ తీసుకుంటారో వాళ్ళ నుంచి అమౌంట్ అనేది కట్టించడము. సో ఇలాంటి వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళే ఇచ్చారు ఈఆర్సి, అంటే ఈ రిక్రూట్మెంట్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ టు కలెక్ట్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆన్ షెడ్యూల్డ్ డేట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్, అంటే మనకి కస్టమర్స్ నుంచి మనకు పర్టికులర్గా షెడ్యూల్స్ ఇస్తారో ఆ డేట్ లోపు కస్టమర్స్ నుంచి ఆ అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్స్ అనేవి కట్టించుకోవాల్సి ఉంటుంది అనమాట. మినిమం క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ 10+2 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ PUC అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి మినిమం 12th పాస్ అని, ఎనీ 12th పాస్డ్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. క్యాండిడేట్స్ మస్ట్ బీ ఫ్లూయెంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో సో వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18 నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మనకి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం డిస్టిక్లో అయితే మనకి ఇనీషియల్ పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే వాళ్ళకి మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ ఓనర్షిప్ ఆఫ్ ఏ 2-వీలర్ ఇస్ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు 2-వీలర్ వెహికల్ ఉండాలి అండ్ మీకు దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అండ్ జాబ్స్కి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రాసెస్, అక్కడ మీరు అప్లై చేయడమే కాకుండా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఉందో సో దానికి మనము మన రెజ్యూమే కూడా పంపాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ చేసేది ఎవరంటే మనకి మదిలి భగీరథి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు HR నేమ్. సో వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, maili.bhagirthi@nabfins.org ఈ యొక్క మెయిల్ ఐడికి మన రెజ్యూమే అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు రెజ్యూమేని ఇక్కడ మనకి వాళ్ళ అఫీషియల్ మెయిల్ అడ్రస్కి కూడా పంపించాలి. అంటే HRకే కాకుండా వాళ్ళ బ్యాంక్కి సంబంధించి careers@napfins.org దీనికి కూడా మీరు మీ రెజ్యూమే అనేది పంపాల్సి ఉంటుంది. ఈ 3 టైప్స్, ఈ 3 విధాలుగా మీరు అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి నాబార్డ్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి నాప్ఫిన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక కస్టమర్ సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించి డీటెయిల్స్. మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే వీళ్ళకి రెజ్యూమే అనేది పంపిస్తారో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని, అంటే రెజ్యూమే అన్ని కూడా వారు ఫస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అందులో ఆ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూస్కి అయితే పిలుస్తారు అనమాట. కేవలం మీకు ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్లు అయితే ఉండవు అనమాట. సాలరీ వచ్చేసి మనకి అప్ టు 30,000 వరకు అయితే సాలరీ వస్తుంది. మీకు ఇంటర్వ్యూ టైంలో ఆ సాలరీ డీటెయిల్స్కి సంబంధించి అన్నీ కూడా మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు. సో ఎవరికైతే అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది, ఇంటర్ పాస్ అయి ఉన్నాము, బైక్ వచ్చు అండ్ మాకు లైసెన్స్ ఉంది అనుకుంటే సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.